ఈ హోండా షైన్ వెహికల్‌కేంటంటే, గేర్ అనేది వేసినప్పుడు కిందకి ఉండిపోతుందని కస్టమర్ చెప్పారు. అన్న ఏదో బోల్ట్ లూజ్ అయింది టైట్ చేయమని చెప్పాడు. నాన్న చిట్టి రోబో అటు కాదమ్మా, అది బోల్ట్ లూజ్ అవ్వడం కాదు నాన్న స్ప్రింగ్ ఇరిగిపోయిందని చెప్పాను. సర్లే ఏం చేయాలంటే, నిర్మమోటంగా ఇంజిన్ ఆయిల్ మొత్తం డౌన్ చేసుకొని క్లచ్ అక్కడ ఆడే, ఆడే ఈ బండి ఓనర్ అనమాట. సో, ఎండ్ ఆఫ్ ది డే లోపు ఏదోలా చేసేయండి కొద్దిగా నాకు తర్వాత రోజు టూర్ ఉందని చెప్పాడు. సో, ఏముంది చేసేదేం లేక మొత్తం కంప్లీట్‌గా క్లచ్ కిట్ ఓపెన్ చేయాలి. మొత్తం అంతా కూడా ఓపెన్ చేస్తేనే ఆ గేర్ స్టార్ట్ అయితే రాడ్ అయితే బయటకొస్తుంది. అక్కడ ఉందన్నమాట. దాన్ని బయట తీయాలి. ఇగో ఇయన్నీ బయటకి ఓపెన్ చేసి దాన్ని సీదా బయటికి లాగితే వచ్చింది. సో, ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ స్ప్రింగ్ అయితే విడిగా ఎవరివ్వరండి. దీనికి మొత్తం కిట్టే వస్తుంది. అంటే గేర్ స్టార్టర్ ప్లస్ స్ప్రింగ్ వస్తుంది. కానీ మనము మనకు తెలిసిన నెట్వర్క్‌తో యూజ్ చేసి ఏదోలాగా కస్టమర్‌కి డబ్బులు తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో ఆ స్ప్రింగంగా తెప్పించి ఎండ్ ఆఫ్ ది డే అంటే నైట్ 9:30, 10 అయింది. మొత్తం ఫిక్స్ చేసేసరికే ఇగో ఇలా ఉంటుంది స్ప్రింగ్ అనేది. ఆ స్ప్రింగ్ అనేది దానికి యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేసి, ఆ వాచర్ లాక్ వేసి జాగ్రత్తగా దానికైతే బండికి ఫిక్స్ చేయడం జరిగింది. ఓహ్! ఎట్లంటే లాక్ పేరు ఖచ్చితంగా ఉండాలి భయ్యా! లేకపోతే లాక్ తీయడానికి అవ్వదనమాట. ఏదో కష్టాలు పడాలి. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. చెక్ చేసేయండి.